ఏంటి అలా అరిచింది? ఏయ్, దాని గురించి నీకెందుకే? నువ్వు చూడు. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అమ్మాయి కానీ కడుపులో బిడ్డ కానీ ఏం కాకూడదు డాక్టర్. మళ్ళీ మీరు వెళ్ళి మా డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తారు కదా? ఆ భయంతోనే ఈ భక్తిని ప్రదర్శించాల్సి వస్తోంది. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? ఇంత దూరం ఎండనబడి వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. మీరు నాకు సహాయం చేయాలి. నేను మీకు సహాయం చేయాలా? ఎంత మాట! డీజీపీ గారి వరకు పరిచయం ఉన్న మీరు రిక్వెస్ట్ చేయకూడదు సార్, ఆర్డర్ వేయాలి. ఏది ఆ చాయ్ కొట్లో రే చాయ్ పట్టారా అలా అన్నమాట. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మీరు చేసే సహాయం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. అయితే ఖచ్చితంగా సహాయం చేయవలసిందే. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా సత్యాని ఓ గంట హాస్పిటల్కి పంపించగలరా? ఎందుకు సార్? అతను బాగానే ఉన్నాడుగా. అయినా మా దెబ్బలకు ట్రీట్మెంట్ అవసరం లేదు. పద్ధతిగా కొడతాం. నేను హాస్పిటల్కి పంపించమంటుంది తన కోసం కాదు. తన భార్య హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంది. ఇప్పుడు తన హాస్పిటల్కి రావడం చాలా అవసరం. అయ్యో, ఇలా జరిగింది ఏంటండి? పాపం, భర్త జైల్లో ఉంటే భార్య హాస్పిటల్లో ఉందా? ప్లీజ్ ఒక్క గంట పంపించండి చాలు. నేను చాలా సెంటిమెంట్ ఫెలో అండి. భార్యకు బాగలేదు అనగానే వెంటనే నా మనసు కూడా పంపించాలి కదా అనిపిస్తుంది. కానీ రూల్స్ అనేవి ఒకటి ఉన్నాయి కదా. వాటి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే రూల్స్ గురించి ఆలోచిస్తారా? తప్పదు కదా సార్. మా డీజీపీ గారు కూడా ఏంటయ్యా రూల్స్ పాటించవు, రూత్లెస్ గా బిహేవ్ చేస్తున్నావని పిలిచి మరీ తలంటారు. ప్లీజ్ ఎస్ఐ గారు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. పంతానికి పోవడానికి ఇది టైం కాదు. పంతం కాదు సార్, రూలు. అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక అతన్ని కోర్టులోనే సబ్మిట్ చేయాలి.
ఇలా బయటికి పంపించడం కుదరదు. రూల్స్ అలా ఉన్నాయి మరి. పరిస్థితి అర్థం చేసుకోండి. అమ్మాయి కండిషన్ సీరియస్గా ఉంది. ఆపరేషన్ చేయాలి. భర్త సంతకం ఉంటే కానీ ఆపరేషన్ చేయమని డాక్టర్స్ చెప్తున్నారు. చూసారా డాక్టర్స్ కూడా రూల్స్ అంతా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం బాబు. నిజమేనండి. నేనే చేయగలను. రూల్స్ కాదని అతను నేను బయటికి పంపించలేను. సార్, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయ్యో, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. జరిగిన దానికి నన్ను క్షమించి అతన్ని పంపించండి. వద్దు సార్. ఈ విషయం మా డీజీపీ గారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఈ విషయంలో నేను మీకు ఏ విధంగా సహాయం చేయలేను. సార్, ప్లీజ్ సార్, ఒక ప్రాణాన్ని కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, నేనేమీ చేయలేను సార్. మీరు బయలుదేరండి. సార్, నా బాధ అర్థం చేసుకోండి. నన్ను నమ్ముకున్న ఒక ప్రాణం, నేనుండగా ఏమీ కాదనుకున్న ఇద్దరి నమ్మకం బ్రతికించండి. ప్లీజ్, మీకు దండం పెడతాను సార్. సారీ సార్, మీరు వెళ్ళండి. రేయ్ రేయ్ సార్, రేయ్, సారు బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా. సార్ని బయటికి పంపించరా. సార్ ప్లీజ్ రండి. రేయ్, చెప్పేది నీకే, బయటికి పంపించు. సార్ ప్లీజ్ రండి సార్. తీసుకెళ్ళండి. ఆయన బాధ చూడలేకపోతున్నాను రా. త్వరగా తీసుకెళ్ళండి రా. సార్ రండి సార్, నా మాట వినండి సార్. వెయిట్, సారీ సార్. ఈ టైంలో విజిటర్స్ నాట్ అలౌడ్. అది కూడా రూలే. రూల్స్ ఒప్పుకోవు కాబట్టి నేనేమీ చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. తీసుకెళ్ళరా. సార్ రండి సార్, రండి. రూల్స్ మాట్లాడతాడా? రూల్స్.
చెరిగిన చీరలో మా కష్టాన్ని, మాడిన అడుగులో మా ఆకల్ని చూసినా మిమ్మల్ని నమ్మక ఇంకెవరిని నమ్ముతానండి? అటెంప్ట్ మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక అతన్ని కోర్టులోనే సబ్మిట్ చేయాలి. ఇలా బయటికి పంపించడం కుదరదు. ఆ ఎస్ఐ లాంటి వాళ్ళు ఆయనకి శిక్ష పడేలా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు నా భర్తని బయటకు తీసుకొస్తారు. ఆ విషయంలో నాకెలాంటి అనుమానమూ లేదండి. ఈ విషయంలో నేను మీకు ఏ విధంగా సహాయం చేయలేను. తన భర్తని పిలిపించండి. తన సంతకం పెడితేనే మేము ఆపరేషన్ చేయగలుగుతాం. సార్, మిమ్మల్ని ఎటు కదలొద్దు అంటే ఎక్కడికెళ్లారు మీరు? ఎక్కడికెళ్లారో అర్థం కాక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పని మీద బయటికెళ్ళాను. వెళ్ళొద్దు అని చెప్పాను కదండి. అలా నీరసంగా ఉన్న టైంలో బయట ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎంత ప్రమాదమో తెలుసా? నా గురించి ఆలోచించుకునే టైం లేదులేండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? బ్లడ్ ఎక్కించాం. ఇంతలో ఏ మార్పు ఉంటుంది? కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అవును, ఆ అమ్మాయి భర్తను పిలిపించమని చెప్పాను. కబుర్ చేశారా? చేశానండి, కానీ అతను ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నోనో, అలా అంటే కుదరదు. ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, లేదంటే చాలా ప్రమాదం అండి. అందుకే అతను వచ్చి కంపల్సరిగా సంతకం పెట్టాలి. సంతకం దేవుందిలే అమ్మా, దానికి అతనే రావాలా? ఆ అమ్మాయి నా బిడ్డ లాంటిది. తండ్రి స్థానంలో నేను సంతకం పెడతాను. ఆపరేషన్ చేయండి. తండ్రి లాంటి వారే కాని తండ్రి కాదు కదా. మీరు సంతకం పెట్టడం వలన ఏం ప్రయోజనం లేదండి. బ్లడ్ రిలేషన్ ఎవరో ఒకరు వచ్చి సంతకం పెట్టాలి. టైం లేదు సార్. రేపు మార్నింగ్ కల్లా ఆపరేషన్ చేయాలి. ఈ లోపు అతను వచ్చి సంతకం పెట్టలేదంటే మేం చేయగలిగేది ఏమీ లేదు. అతనే రావాలని ఏం లేదండి. ఆ అమ్మాయి తరపు వాళ్ళని ఎవరినో ఒకరిని పిలిపించండి. తనకి తన భర్త, వాళ్ళిద్దరికీ నేను తప్ప ఇంకెవరూ లేరమ్మా. కష్టాల్లో ఉంటే ఏ కష్టం లేకుండా చూసుకుంటానని ఇక్కడికి తీసుకొచ్చాను. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, మేం రూల్స్ క్రాస్ చేస్తే రేపేదైనా ప్రాబ్లం అయితే మీడియా దాన్ని హైప్ చేస్తుంది. అనవసరంగా మేం ప్రాబ్లంలో పడతాం. అందుకే మీ మీద గౌరవం ఉన్నా ఏం చేయలేకపోతున్నాం. ఎలా అయినా అతన్ని పిలిపించండి. అదర్వైజ్ వీఆర్ హెల్ప్లెస్. భగవంతుడా, ఎందుకయ్యా ఇలా పరీక్షిస్తున్నావు? సత్యాన్ని ఎలా బయటికి తీసుకురావాలి? తండ్రిలా మీరున్నారు కదా అని నన్ను నమ్మిన ఆ అమాయకురాల్ని ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి? మా సత్యాన్ని ఓ గంట హాస్పిటల్కి పంపించగలరా? ఇలా బయటికి పంపించడం కుదరదు. రూల్స్ అలా ఉన్నాయి మరి.
ఏంటండి ఇంకా భోజనం తినలేదు? అక్కడ నా భార్య బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను ఎలా తినమంటారు? తెల్లవారితే ఆపరేషన్ చేయాలి, చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. అయినా ఎస్ఐ గారు మా బాధను అర్థం చేసుకోకుండా రూల్స్ మాట్లాడుతున్నారు. నేను సంతకం చేయిందే అక్కడ ఆపరేషన్ జరగదు. నా భార్య బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో అసలు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా ఏమీ చేయలేని చేతగాని వాణ్ణైపోయాను. మా ఎస్ఐ డబ్బు మనిషి. ప్రేమాభిమానాల గురించి అతనికి తెలియదు. జమీందార్ లాంటి పెద్ద మనిషి వచ్చి అంతగా చెప్పినా వాడికి అర్థం కాలేదు అంటే ఇంకా వాడికి ఎలా అర్థమవుతుంది? అతనికి అర్థం కాకపోవచ్చు, కానీ నా భార్య బిడ్డలకి ఏదైనా జరిగితే నా బతుక్కి అర్థం లేకుండా పోతుంది. చూడండి, భార్య పిల్లలు గలవా అని మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మా ఎస్ఐ మిమ్మల్ని బయటికి పంపించడం అనేది జరగదు. మీరెళ్ళకపోతే అక్కడ ఆపరేషన్ జరగదు. దీనికి ఒకటే మార్గం. ఏంటండి? 12 గంటల వరకు నా డ్యూటీ అండి. తర్వాత వేరే అతను వస్తాడు. ఈ ఎస్ఐ నైట్ రౌండ్స్లో ఉంటాడు. అతనిప్పుడే రాడు. అంటే సరిగా 1 గంట సేపు నేను మిమ్మల్ని బయటికి పంపించగలను. ఈలోపు వెళ్ళి సంతకం పెట్టి వచ్చేస్తారా? నిజంగా మీరు నాకు ఈ సహాయం చేస్తే గంటలో వెళ్ళొచ్చేస్తానండి. ఇది తప్పే. అయితే 2 ప్రాణాలు కాపాడడం కోసం ఈ తప్పు చేస్తున్నాను. నాకు మాట రానివ్వకండి. వెళ్ళండి. గంటలోపు వచ్చేయాలి. రాలేదంటే నా ఉద్యోగం పోతుంది. నేను రోడ్డున పడతాను. బిడ్డలు కలవా అని. నా బాధను అర్థం చేసుకుని నా కోసం మీరింత రిస్క్ చేస్తున్నారు. ప్రాణం పోయినా మీకు మాట రానివ్వను. గంటలోపు వచ్చేస్తాను. త్వరగా వెళ్ళి వచ్చేసేయండి. అల్లుడు, ముందుగా తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే 2 రోజులు మందు షాపులు బంద్ అంట. ఈ మధ్య చెప్పా పెట్టకుండా షాపులు ఇలా మూసేస్తున్నారు మావా. దానివలన పబ్లిక్ ఎంత బాధపడుతుంది? మందు లేకుండా ఎలా నిద్రపడుతుంది మావా? అస్సలు ఆలోచించడం లేదు మావా. ఆ విషయం నాకు తెలిసే 4 బాటిల్స్ ఇంటూ స్టాక్ పెడదామా అంటే నీకాటి నాశనం చేసేవారు నిద్ర పట్టదు. 1 రోజులో తాగి పారేస్తావు మామా. పదా.
ఏమైంది మావా? అటు చూడు. బాబు సేమ్ సౌండ్ వచ్చిందంటే వాడేనా? ఆ సత్యగాడేనా? అవును మావా, సెల్లో ఉండాల్సిన వాడు ఎప్పుడు బయటకు వచ్చాడు మావా? ఆ ఎస్ఐ గారి ఇంటి దగ్గరకు డబ్బులు తీసుకుని వదిలేసి ఉంటాడు. ముందు ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడు. ఇలా వాడిని వదిలేస్తే మనం ఏమైపోవాలి? మా నాన్నని ఎలా లొంగ తీసుకోవాలి? తొందర పడగలడు. ఫోన్ కలవని ఆయన దుమ్ము దులిపేస్తా చూడు. ఈ టైంలో ఎవడరా? ఏంటండి ఇది? నాకు ఫోన్ చేసి నన్నేంటిదంటావేంటి? ఇది న్యాయమా అంటున్నాను. మా దగ్గర డబ్బులు ఇస్తున్నాను లోపలేసి వాడి దగ్గర డబ్బులు ఇస్తున్న వాడు వదిలేస్తారండి? ఏయ్, తాగి మాట్లాడుతున్నావా? విషయం ఏంటో సరిగ్గా చెప్పు. ఆ సత్యయ్య గారిని అట్ట వదిలేశారేంటండి? ఏంటి వదిలేసామా? కొలేమన్నా కన్నావా? అలా ఏంటండి? మా కళ్ళెదురకుండా పరిగెడుతుంటే చూసి మరీ ఫోన్ చేస్తున్నాను. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నాకు సేమ్ డౌట్ వచ్చే మా అల్లుడు కూడా చూపించాను. కావాలంటే అడగండి. అవునండి, ఇద్దరూ చూసాం. మీరున్నారు కదా అని మిమ్మల్ని నమ్ముకుంటే ఇలా చేస్తే ఎలాగండి? హలో, సత్య ఎక్కడా? మీ స్టేషన్లోనే ఉన్నాడు. అవునా? మరి లోపలుంది ఎవరు?